మీద చేస్తున్నారా? ఈ కుర్రాడు చేసిన పనికి ముక్క ముక్కలుగా నరకాలి. నరికి మార్కెట్ దాటి వెళ్దామనే. ఏంటయ్యా మా చోటుకొచ్చి నరికేస్తాను పొడి చేస్తానంటారు? ఏంటి గొడవ? ఏం కావాలి? ఓకే ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మా ఊరు పిల్లతో సరసాలాడి తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు ఇంకో పిల్లని కట్టుకుంటానంటున్నాడు. చూస్తూ ఊరుకుంటావు మేము? మా వాడు ఆ టైపు కాదే. ఏ సత్య ఏంటి? వీళ్ళెవరో నాకు తెలియదన్నా, అబద్ధాలు చెప్తున్నారన్నా. ఆ పిల్ల ఎక్కడ? అదిగో అక్కడ ఉంది. పిల్లవరా ఆ పిల్లని? రా మార్కెట్ లో గొడవద్దు, బయటికి రా, బయటికి రా. ఎట్రా చూడమ్మా, బాగా చూసి చెప్పు, వీడేనా? ఇది నీ జీవిత సమస్య మాత్రమే కాదు, ఇందులో వీడి జీవితం కూడా ముడిపడి ఉంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు అన్ని చేసుకున్నాడు, శుభలేఖలు కూడా అందరికీ పనిచేశాడు. నువ్వు ఇట్లా గమ్మునున్నావు అనుకో, వీడి జీవితం నాశనం అయిపోద్ది. చెప్పు, బెల్లం కట్టరాలో ఉంటావేంటి? ఉండవయ్యా. రే ఏంట్రా సత్య? రే ఏంట్రా వాళ్ళకి సపోర్ట్ చేసి మా తమ్ముడు తిరుగుతున్నావు? రే నువ్వు ఊరుకోరా. ఇప్పుడు తెలిసిందా? తప్పు ఇక్కడ పెట్టుకుని వాళ్ళ మీద ఎగురుతారేంట్రా? ఇవాళ మీరు వాళ్ళని నరుకుతారు, వాళ్ళు మిమ్మల్ని నరుకుతారు, ఆ తర్వాత మీ సమస్యను ఊరు సమస్యను చేసి అందరూ నరుక్కొని చేస్తారు. తీసుకెళ్ళి ఇద్దరికి పెళ్లి చేయండి. పోండా. చెప్తా. జయము నిశ్చయమురా భయము లేదురా. విజయబాబు, ఒరే 40 సంవత్సరాల క్రితం మా గురువు ఎన్టీఆర్ ని చూసినట్టుగా ఉందిరా. నాకెంత సంతోషంగా ఉందో. రే అరగుండు అప్పన్న, రాజు వేషం వేసుకొచ్చి ఖర్చుకుంటున్నావే. కత్తి గుచ్చుకోకూడని చోట కసుక్కును గుచ్చుకుంటే నేను పైకి పోవడం, నువ్వు లోపలికి వెళ్ళడం ఖాయం. ఒరే నా మీద నీకు ప్రేమే లేదట్రా? ప్రేమ పాశం ఏది లేదురా. అక్కడక్కడ ఈ లోకంలో పుట్టిన బిడ్డలకు అయ్యలు, ఉంగరాలు, చైన్స్, జీన్స్ కొనిచ్చి ఆనందిస్తుంటారు. కానీ నువ్వు నీ అంగట్లో అమ్ముడు పోని పాతగుడ్డలు, విగ్గులు వేసి నన్ను పిచ్చోళ్ళ ఊరంటా తిప్పుతున్నావు. అబ్బే, ఇటువంటి బట్టబుర్ర రాజాని నేను ఏ చిరతలోనూ చూడలేదు. కళ్ళజోడి పెట్టుకుంటేనే కళ్ళు కుడుతున్నాయి. బట్టబుర్ర మూసేరా నాయన, మూసే. నిన్న భారతీయుడు కమలాసన్ గెటప్ లో కాలేజ్ ముందు ఉంచున్నాం కదా, అది చూసి ఆ కాలేజ్ కరెస్పాండెంట్ కి అలాంటివే 4 డ్రెస్సులు కల్చరల్స్ కావాలట. ఇదిగో అడ్వాన్స్ ఇచ్చారు, తీసుకో. ఒరే పని పాట లేకుండా ఇలా ఊరంట తిప్పుతున్నా అందులో ఒక వ్యాపార రహస్యం ఉన్నందువల్లే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించి పంపిస్తున్నా. ఎలా ఉంది మన సూపర్ ఐడియా? బుర్రలో ఇటువంటి ఓ సూపర్ ఐడియానా నాయనా? బేటా డబ్బులు ఇచ్చేయి. అక్కడే ఏమైంది? చేపల మార్కెట్ వైపు వెళ్ళొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను? నీతో నాకు పెద్ద గొడవ అయిపోయిందిరా. నేను నీకేం గొడవ తేలేదే. ఏరా నువ్వు మార్కెట్ లో ఒకరిని చంపబాలా? ఓ అదా, అదో అమ్మాయి లైఫ్ మ్యాటర్. బతిమాలితే ఎవరు నిజం చెప్పరు, 2 పీకితేనే చెప్తారు. ఏంట్రా ఏంటి ఊరి గొడవలోనే తెస్తున్నావు? నిన్ను బాగా చదివిద్దామని ఆశపడితే స్కూల్ మధ్యలోనే వదిలేసావు. రేషన్ షాప్ లో పని పిచ్చా, వాడి దగ్గర న్యాయం అంటూ అది వదిలిపెట్టి వచ్చావు. తప్పు చేశారు, నిలదీశాను, పనులు తీసేశారు. ఇంకోటి దగ్గర చేతులు కట్టుకొని పనిచేయడం కంటే చేపలు సంపాదించడం నాకేం తప్పనిపించట్లా. చేపల మార్కెట్ లో రౌడీతనం చేయటం పెద్ద పైన. నీ వల్ల ఈ ఇంట్లో నాకు ప్రశాంతతే పోయిందిరా. అయితే నేను ఇంట్లో ఉండడం నీకు నచ్చలేదా? నచ్చలేదు. నచ్చలేదా? అవునురా, నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదురా. అయితే వెళ్ళిపో, ఇంట్లో వచ్చి వెళ్ళిపో. వీడు కొడుకే కన్న తండ్రి నన్ను ఇల్లు వెళ్ళిపోమంటున్నాడు. నీలాంటి కొరగాని కొడుకులు కన్నందుకు నేను ఊరేసుకు తావాల్సిందేరా. ఇలా చెప్తూనే ఉన్నావు. ఉరేసుకోమంటున్నావా? వచ్చాయి ఉరేసుకోమంటున్నాడు వీడు, నన్ను ఉరేసుకోమంటున్నాడు. ఇవాళ పొద్దు నుంచి మొదలు పెట్టారా? చూడరా, నీ వల్ల ఎప్పుడో ఉరేసుకునేవాడిని, కానీ దేవుడు నాకు రత్నం లాంటి ఇంకో బిడ్డనిచ్చాడు. తెలుసుకునే హాయిగా బతుకుతున్నా. నాకేది రైట్ అనిపిస్తే అదే చేస్తా. ఏరా నీకు ఇష్టమైతే అప్పుడు ఏదేం చేస్తావా? ఇలా చూడు, నీలాగా పుట్టావా బతికావా చచ్చావని ఉండవు, నా వల్ల కాదు. నువ్వు రేలు వద్దిలు బాబు.
ఏయ్. నాన్న, రేయ్, నీ రౌడీతనం బయట చూపించుకోరా. వీడితో పోయి నువ్వు రాచింది దున్నపోతా నీ తోబుట్టూరా వాడు. ఎంత బుద్ధిగా ఉన్నాడో చూసావా? రేయ్, వాడు ఒక్కడే చాలరా. వాడేరా నా పేరు నిలబెట్టేది. నిలబెడతాడు వీడిని చూసేనా నేర్చుకోవారా? మారవేట్రా. ముందు నువ్వు మారవయ్యా, నాకు చెప్తున్నా. ఏం మారాలా? ఒళ్ళు బలంగా ఉంటుంది బాగా మేపండి పుష్టిగా మేపు పెంచండి. చూసేవే వాడు ఎలా మాట్లాడుతున్నాడు. మనిషే కంపరుకుంటే మాటలు కూడా కంపే. వీడు మారనే మారడు. ఇట్లాంటి ప్రెస్సులేసి చంపుకునే బాబులందరినీ పుడిచి పారేయాలి. ఏ కష్టనాడు కాక అన్నబెట్టడానికి పైకి వస్తావుగా, అప్పుడు రా తోసి పారేస్తాను. జాగ్రత్త, చూసి మెల్లగా వెళ్ళండి పాప. ఏంటి తమ్ముడు దోసుకొని వస్తున్నావు? పెట్రోల్ లేదా? అదే లేదండి, పిల్లలంతా ఈ టైంలో హడావుడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు. అవును. ఈ సమయంలో నేను బండి నడిపి వాడిని ఇబ్బంది పెట్టకూడదు కదా. సరే. అందుకే ఈ స్ట్రీట్ దాటేదాకా నెట్టుకుపోయి ఆ అబ్బాయిని స్టార్ట్ చేసుకెళ్దామని. మంచి తమ్ముడు, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఆహా, ఇంత మంచి కుర్రోడిని నా లైఫ్ లో చూడలేదబ్బా. ఏంట్రా ఇది? ఏమైందిరా వీడికి? ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నట్ట. పొద్దున్న ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే వీడు చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట. ఏంటి లవ్ యూ చెప్తే కొడుతున్నారా? రే అవునరా మామ, అదే నేనైతే గొంతు కూరేసుకుని చచ్చుండేవాడిని. రే, ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పుల దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు. నువ్వు మాట్లాడుతున్నావా? మామ, కుర్రోళ్ళు ఆత్మహత్యలకి 10 రూపాయలతో పాయిజన్ కొనక్కర్లా. 1 రూపాయితో రోజా పువ్వు కొని ఓ అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజ్ చేస్తే చాలు. గుంపుగా చేరి ఎంత అసహ్యంగా కొడుతున్నారు. రే, అదెవరో చూపించు, దానికి నేనెవరో చూపిస్తాను. మామ, అక్కడ గుంపు వస్తుంది. అందులో తెలుసు, నీ కలర్ కి మ్యాచింగ్ గా మొదట్లో ఒక పొట్టి పిల్ల ఉంది. అదే ఏరా, ఉడతల పట్టే మొహంలో ఉంది. అది పోయి నాకేసా. వాళ్ళ సెంటర్ లో మిస్సవాడుతూ వస్తుంది చూడు, పిక్కల డ్రెస్. అదే ఏ, అలాంటి ఫిగర్స్ నేను లవ్ చేయకూడదా? అది కాదురా, కొట్టేటప్పుడు ఒకళ్ళని కొట్టపై ఇంకొకరు కొట్టాలంటే ప్రాబ్లం అయిపోతుంది కదా. సరే మీరు ఇక్కడ ఉండండి, ఇప్పుడే వస్తాను. మరి ఓవరాక్షన్ చేయకే. ఏంటి? మార్క్ రేపు మాపు నాకు కాబోయేదేరా. ఓ అలాగా, సరే మీరు ఇక్కడ వెయిట్ చేయండి. సరే రండి దాకా. రండి. లవ్ యూ అంటే అబ్బాయిలే కొడుతున్నావు నువ్వు. రాదే అశోక్, నువ్వు ఈజీగా డీల్ చేయడానికి అది బీచ్ గుర్రం కాదు. కొంచెం సంధిస్తే నీ మీదే స్వారీ చేసే రేసు గుర్రం. జాగ్రత్త. ఎన్ని గుర్రాలకి జాకీగా ఉన్నాను నేను. నాకే క్లాస్ తీస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ, మీరు శ్రీకాంత్ సిస్టరే కదా? కాదే. కాదా? ఐశ్వర్య రాయ్లా ఉన్నారు. మీ గురించి ఇలా చెప్పొచ్చా? వాడు ఏమన్నాడు? వాడు ఫ్రెండా? చెప్పు, నీ ఫ్రెండేనా? బాగా వదిలేండి ఎదవా. ఏంటండి ఈ టైప్ లో ఉన్నారు? ఏదేది ఎలా ఉండాలో అది అలా ఏమో సూపర్ గా ఉన్నాయి. ఏమండి, దానికి వేరే డైటా లేక ఓవరాల్ గా ఒకే డైటా? నైట్ కరెక్ట్ చేసుకోవడానికి డైట్ తో మొదలుపెట్టి ఏ, నాలాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదా? అయ్యో, ఛాన్సే లేదండి. మిమ్మల్ని చూడగానే బగ్గులు అంటుకుంది. తను ఎవరమ్మాయో తెలుసా? తెలుసండి, మన బ్రహ్మగారి కూతురే కదా. బ్రహ్మనా? అందరినీ సృష్టించే బ్రహ్మ తన కూతుర్ని కొంచెం ఓవర్ గానే. హలో, నేను కనబడుతున్నానా? ఇట్స్ ఇట్స్ ఓకే. పోయిన జన్మలో వేటగాళ్ళ పుట్టావా? ఏం లేదు, అంబు గుచ్చి పెడుతున్నావే, అందుకే అడిగా. ఏం చెప్పారో నాతో? ఏం చెప్పావురా? మావా, నీ కేసు ఎవరో చూపు, దానికి నేనెవరో చూపిస్తా అని చెప్పి నాకే రివర్స్ గేరేస్తున్నావా? లేదు మావా, నేను ఆ పిల్లని కొడదామనే వెళ్ళాను. కానీ ఫిగర్ కొంచెం కత్తిలా ఉందా, అదే కొంచెం ఓకేలా ఉండేసరికి మనసులో ఒకసారి ఆలోచన చూశాను. ఫ్రెండా ఫిగరా అని. 100 చూసావు మావా, ఆ పిల్ల నిన్ను ఓవర్టేక్ చేసిందిరా. వలేస్తే దీనికే వలయ. సుఖమయే వరమిడు నీకై ప్రాణం బలి చేసే
जी। हाँ, वो मेल मिला है, बहुत अच्छा है, पर मुझे और डिटेल्स चाहिए। हाँ? हेलो, यस सर, ఓకే సార్. హలో, మా నాన్నగారు వచ్చారా? నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చింది. సరే, నేను వస్తాను. ఏంటన్నా పొద్దున్నే ఆఫీస్కి వచ్చారు? ఏం లేదమ్మా, ఊరికే చూసి వెళ్దామని వచ్చా. ఇప్పుడేగా 8:30కి ఇంటి నుంచి బయలుదేరా? ఇంకా 10:30 కూడా కాలేదు. ఈ లోపే నేను చూడడానికి వచ్చారా? ఏమా, బిడ్డను చూడడానికి తండ్రి రాకూడదా? అలాంటిదేమీ లేదు. ఏ కారణం లేకుండా మీరు రారు కదా, అందుకే అడిగాను. కారణం అంటూ ఏమీ లేదమ్మా, నిన్ను చూడాలి అనిపించింది, అందుకే వచ్చేసా. ఏదో నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు, వెళ్ళి ఆ పని చూసుకో. పో. ఓకే ఓకే. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. మిగతా డీటెయిల్స్ అన్ని మా పేరెంట్స్ మంచిది. హలో, హే శ్వేత, మీ నాన్న ఒంటరిగా రాలేదే? తనతో పాటు ఇంకొకరిని కూడా తీసుకొచ్చారు. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళారు. నీకు ఇంకా అర్థం కాలేదా? నా పెళ్లి చూపులకు వచ్చారు. మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదే. ఏం చేయను? ఏంటి మామా, అందరూ మందు కొట్టిన మంకీల్లాగా మబ్బుగా ఉన్నారు, ఏమైంది? వీడికి ఆ డిసీజ్ వచ్చిందిరా. వచ్చిందా? డిసీజ్ వచ్చిందా? మరి కనిపించిన ప్రతి గ్రౌండ్ లోను మ్యాచ్ ఆడేస్తే వీడికి డిసీజ్ కాకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుందా? కంగారు పడక మామ, ఈ మధ్య సిద్ధాలో దానికి మంచి మందు వచ్చింది. రే బుజ్జి, నువ్వు అనుకున్నట్టు ఆ డిసీజ్ కాదురా, వీడికి లవ్ డిసీజ్ వచ్చిందిరా. అట్టాగే ఒకటి పొడిచానంటే సీటు మీద కూర్చుని సర్రం సైకిల్ తొక్కాడు. ఏంటి ఇప్పుడు వీడికి అర్జెంట్ గా సైడ్ తొక్కుడు మీద ఆశ వచ్చింది? ఇదంతా లవ్, నన్ను నమ్మమంట. ఊరుకోనరా, వాడంతే. ఇన్నాళ్ళుగా ఫ్రెండ్షిప్ చేస్తున్న వీడే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఆ అమ్మాయి మాత్రం నన్ను ఎలా అర్థం చేసుకుంటుందిరా? మాయ మాటలు చెప్పి మోసం చేసేటప్పుడల్లా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పడిపోయేవాళ్ళు. కానీ నిజంగానే ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే అర్థం చేసుకోలేకపోతున్నారా? నేను గాయత్రితో ఎన్నోసార్లు మాట్లాడాలని చూశాను, కానీ తను ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. ప్రేమలోని బాధ ఏంటో నాకిప్పుడు తెలుస్తుందిరా. ఇప్పటికైనా తను నమ్ముతావా? రౌండ్ కొట్టి మాట్లాడితే నమ్మేస్తాను అనుకున్నావా? రబ్బర్తం కూడా. నువ్వు నన్ను నమ్మక్కర్లేదు, తను నన్ను మార్చేసింది. నిన్ను నేను నమ్మలేకపోతున్నానే. నేను ఇలా మారానని నేనే నమ్మలేకపోతున్నారా? నీ మీద ఒట్టేసి చెప్తున్నారా, తను లేకపోతే నాకు జీవితమే లేదు. నువ్వు ఒట్టేసి చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు. సరే, నీకోసం కాకపోయినా ఈ ఊళ్ళో ఉన్న కన్నె పిల్లల్ని కాపాడడానికైనా సరే ఆ అమ్మాయిని నిన్ను ఒక్కటి చేసి తీరుతా. ఈ లోకం ఎదిరించినా సరే ఆ అమ్మాయి ఇంకా నీదే. ఇది కొరమీనంతయ్యా? అదమ్మా, అదే కిలో 300 అమ్మా. ఏంటయ్యా మటన్ కంటే ఎక్కువ చెప్తున్నావు? అమ్మా, మటన్లో కొవ్వు ఉంటది, చేపల్లో కొవ్వు ఉండదు, అందుకే ఇంత ధర. ఎవరు ఎంతకన్నా తక్కువ ఎవరు. ఇంత ధర? పొద్దున్న ఫోన్ చేతిలో పట్టుకుని వచ్చేస్తారు, రేటు మాత్రం అడిగి ఏంటన్ని చిన్న చేపల్లో ఉన్నాయి, పెద్దవి లేవా? పడవలు సముద్రంలోకి వెళ్ళాయి. రాగానే కబురు చేస్తాను, లారీ తీసుకొచ్చి మొత్తం ఎక్కించుకెళ్ళు. ఏమా, కళ్ళు దొబ్బాయా? ఇవన్నీ పెద్ద కనిపించట్లేదా నీకు? హలో, నేను చేపల గురించేగా మాట్లాడా, నువ్వెందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? నేను ఎక్కడ అనవసరంగా మాట్లాడుతున్నాను, నేను చేపల గురించే మాట్లాడుతున్నా. కాదు, నువ్వే అనవసరంగా మాట్లాడుతున్నావు. నేనే అనవసరంగా మాట్లాడలేదు, నాకు మాట్లాడడం మాట్లాడాలో తెలియదా నీకు? మరి ఇంకెలా మాట్లాడాలి? మీ లొల్లి తట్టుకోలేకపోతున్నాను. సరే సరే, నీ పని చూసుకున్నా. ఏంటే వీక్ డేస్ లో వచ్చావు? మా బావ ఊరు నుంచి వచ్చాడు. మా అమ్మ ఈ రోజు లీవ్ పెట్టి ఆయనకు వంట చేసి పెట్టమంది. నీ బావన ఒక రోజు ఈ చేపలో సైనైడ్ ఎట్టి చంపకుండా వదలను, నువ్వు చూస్తూ ఉండు. తినగానే డమ్మాలంటాడు. ముందా పంచి, వాడి పీడ వదిలిపోతుంది. రే తమ్ముడు, అక్కకు టీ చెప్పరా. సరేనా? మావా, పెట్టి పుట్టేవరా నువ్వు? ఏ, నీ కేసు ఇక్కడే పనిచేస్తుందిగా, అందుకని టిఫిన్ బాక్స్ లో చెడ్డీలు బనియన్లు దాచి దొంగతనంగా తెచ్చిస్తుంది. కలర్ఫుల్ గా వేసుకుని తాకే బెర్రెక్కిస్తావేమో. రే, అసహ్యంగా మాట్లాడకరా. తను నువ్వు అనుకుంటుంటే ఇక్కడ సేల్స్ గర్ల్ కాదు, ఈ షోరూమ్ మేనేజర్. సరే సరే, నీ కేసును వెతుకు. ఈలోగా ఇది నాకు కరెక్ట్ అవుతుందేమో చూస్తా. ఎక్కడ? అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, మాకు కొన్ని ఐటమ్స్ కావాలి. ఏం కావాలి సార్? మేము వీళ్ళ దగ్గర కొంటాం. ఆవిడ బిజీగా ఉన్నారు కదా, నేను ఫ్రీగానే ఉన్నాను. ఆవిడ ఫ్రీగా ఉందంట. ఒక్క నిమిషం. ఫ్రీగా ఉన్నారా? మా ఫ్రెండ్ ఇల్లు కూడా ఫ్రీగానే ఉంది. ఏమంటారు? ఏంటి సార్ అదో రకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు టెన్షన్ అవుతావు? నేను నిన్ను పిలిచానా? నువ్వేగా పిలిచావు. అది తీయండి. ఓకేనా? నచ్చలేదా? ఇది లేడీస్ సెక్షన్, జెంట్స్ సెక్షన్ పైనది, అక్కడికి వెళ్ళండి.
ఓకేనా? రేయ్, ఇది లేడీస్ ఇది కూడా సెక్షన్ అట. నచ్చలేదా? మనల్ని పైకి వెళ్ళమంటున్నారా? ఏ జెంట్స్ అయితే జెంట్స్ కే డ్రెస్ తీసుకోవాలా లేడీస్ కి తీసుకోకూడదా? ఎక్స్క్యూజ్ మీ, మేము చూడడానికి వచ్చాం, బ్రాలు చూపించమనండి. ఆయనకి మోడల్ చూపించండి. మోడల్స్ అన్ని చూపిస్తున్నారా? రా చూద్దాం. రేయ్, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి చూడు. నువ్వు అనవసరంగా మళ్ళీ మంచివాడు అయ్యేవరా. ఏది చూపించండి. ఓకే, వెరీ వెరైటీ అండి. సెలెక్ట్ చేసుకున్నారా? అదే ఓకే, కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ బుక్ ఇస్తావా? చూసి రేపిస్తాను. చొంగ కార్చుకో. మేడం, ఏంటి మీ సేల్స్ గాళ్ళు కస్టమర్స్ సరిగ్గా సర్వీస్ చేయట్లేదు? వెరైటీ చూపించమంటే చూపించట్లేదు. ఏంటి చూపించమనేవి చూపించు. ఇదొక తిక్కల్ది, వీడేం అడుగుతున్నాడో తెలిసి చేస్తేగా. విన్నావు కదా. మామ సైజు నాకెలా తెలుస్తుందిరా? ఓకే. మీ సేల్స్ మేనేజర్ ఉన్నారే, ఆమెలాగే ఉంటారు. ఆ సైజ్ ఇవ్వండి, ఓ డజన్నర. అరటిపళ్ళు అడిగినట్టు అడుగుతున్నాడు. అరటిపళ్ళు అయితేనే డజన్లో కొంటావా? మామ వైట్ ఓకేనా? వద్దు కాదు, మాపు కాగదండి. బ్రౌన్, ఊదా కలరు, వంగపూ కలరు, అలా మల్టీ కలర్ లో తీయండి. బిల్ ఎంచుకొస్తా. దిస్ ఇస్ ఓకే. మావా, థాంక్యూ. కలర్ఫుల్ గా కళకళగా ఉంది. ఇదిగో నీ లవ్కి. రేయ్, ఇవ్వలే ఇవ్వమంటావరా? నువ్వే కదరా మనసు టచ్ చేయాలాగా గిఫ్ట్ ఇవ్వాలన్నావు. ఇవ్వు. టచ్ చేస్తూనే ఉంటుంది. ఇవ్వరా ఇవ్వరా. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి. సక్సెస్ వర్కౌట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. పిలిచింది కదా, వర్కౌట్ అయ్యింది. రా రా రా. ఏంటిది? బ్రా, బర్త్డే గిఫ్ట్ అని చెప్పరా. రే, హ్యాపీ బర్త్డే అని చెప్పరా, తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే. మర్యాదగా తీసుకొని బయటకు వెళ్ళు. ఇవాళ తన బర్త్డే కాదనుకుంటా. రే రే, ఉండ్రా ఉండ్రా. ఇది తీసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తారా? అలా డబ్బులు తిరిగి ఇవ్వం. తిరిగి ఇవ్వదంట. డబ్బుతో వస్తున్నావు. సరే, మీరే ఉంచుకోండి. డబ్బులు వేస్ట్ కదా. పర్వాలేదు, వేరేలా వసూలు చేసుకుంటా. వలేస్తే నీకే వెయ్యాలి. ఏంటి వాడి జబ్బు నాకొచ్చింది? మునక్కాడ సాంబారు పెట్టు. అట్లాగే గుర్తుంటే కూడా చేయవే. నీకు వచ్చావు కదా, ఆ ల్యాప్టాప్ ఛార్జీలో పెట్టు. నేను తర్వాత వస్తా, పెట్టాయి. ఏంటైనా హెడక్ అలాగే చూస్తున్నావు? ఏం లేదు, నీ హెడ్ ఎక్కడో న్యూస్ హెడ్ లైన్స్ లో చూసినట్టుగా ఉంది, అదే ఆలోచిస్తున్నా. నీ పేరేంటి? నిత్యానంద. రే, మూల స్థానంలోనే మొత్తం ముగిద్దామని చూస్తున్నావా? ముక్కు మీద గుద్దానంటే. పిన్ని గారు దీపం వెలిగించారుగా, వెళ్ళండి. వెళ్ళి రండి. ఇలాంటి సెల్ ఫోన్ స్వాములకు మొక్కకండి. నా ముఖం ఎందుకు షూట్ చేస్తా? ఇక్కడే ఉన్నావా? వాడెక్కడికి వెళ్ళాడు? మీరు చేసిన ప్రార్థన మన్నించి ఆ దేవుడి చేత పంపబడ్డ ఓ మంచి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకు మీకోసం ఎదురు చూస్తున్నాడు. వాడే నా ఫ్రెండ్ అశోక్. వాడిని మాత్రం మిస్ కాకండి. పక్కనున్న ఫ్రెండ్ చెప్పాడంటే తప్పుగానే ఉంటుంది. కావాలంటే పబ్లిక్ అడిగి చూడండి. పిన్ని గారు, జెమినీ సీరియల్ దేవతలో గోపి క్యారెక్టర్ ఎటువంటిది? అతను చాలా మంచివాడు. చెప్పండి. ఈ లోకంలో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. తరువాత అర్చనుంది. తర్వాత ఇప్పుడు మొదలెట్టేసేవా తల్లి? చాలు వెళ్ళు. విన్నారా పబ్లిక్ అంతా ఏమంటున్నారో? నేను వాడి దోస్తుని. నేను చెప్తున్నా, ఈ లోకంబున మహాయోగ్యుడుండేనని అది నా ఫ్రెండ్ అశోకే. ఓ అలా చెప్తున్నా. నిన్ను బాగా చూసుకుంటాడు. ఓకే చెప్పమ్మా. చెల్లెమ్మ నవ్వేసింది. రే రే, దేవుడికి మొక్కాలని వచ్చిన వాళ్ళంతా సైలెంట్ గా వెళ్తున్నారు. నువ్వు గోడకు తెగ మొక్కుతున్నావే. మావ, నేనంతా మాట్లాడాను, నువ్వు ధైర్యం. మామా, పొంకలిచ్చి వెళ్ళిందిరా. మరి కాక వడపెట్టి సాంబార్ పోసి వెళ్తుందా? మామా, అబ్బాయిలు హల్వా ఇచ్చినట్టు అమ్మాయిలు ఇప్పుడు పొంగలెడుతున్నారా? పాత చింతగా రొప్ప. మరి ఎందుకు ఈ దొప్ప? రే దొప్ప, అమ్మాయిలు ఏది ఇచ్చినా మ్యాటర్ ఉంటుందిరా. చూసావా? కోనేటి కట్టక రావాలను లొకేషన్ చెప్పేసిందిరా. ఏ మాటలన్నో మాటలే రావట్లా. నాకు ఇది కొత్త, అందుకే చేతుల కళ్ళ వణుకుతున్నాయి. అవునండి, నాకు కొత్త. తల తిరిగిపోతుంది. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ చేయి పట్టుకోవచ్చా? దేవుడా, ఇప్పుడు చెయ్యి పట్టుకున్న ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెళ్లిలో అగ్ని చుట్టూ తిరిగితే వైజాగ్ బీచ్ ఎండలో ఒక్క పోతగా లవ్ చేసుకుంటున్న 6 జంటలకనే గొడుగులు కొనిస్తా.
ఏ ఇంత చిన్న విషయానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు? ఇదా చిన్న విషయం సేవరా. వాడి బారి నుంచి 100 కొద్దీ కన్నె పిల్లల శీలాలను కాపాడానురా. ఏంటిది మీ చెయ్యి ఎంత వెచ్చగా ఉంది? ఒక అమ్మాయి చేతిని ఫస్ట్ టైం తాకుతున్నానా, అందుకే జ్వరం వచ్చేసినట్టుంది. ఆ గుండె పడపడా కొట్టుకుంటోంది. ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు కొంచెం చెప్పండి ప్లీజ్. చెప్పలేకపోతే సింబాలిక్ గా చెప్పండి.